महाराजा మరి కావాలి చేపలు పడతాం మరి వేరే వాళ్ళ దగ్గర అడుగుతా పలుకుతాయి ఆయన రావు నా సన్నయ్య నీకు రావు రావే సన్నగున్నాయి పట్టుతాయి పట్టుకో మన ఇద్దరు ఒకసారి ఉన్నాం పట్టుకోండి ఒక కాంటి తమ్మి ఒక కాంటి కాంట 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 ఇదొకటి ఒకటి బెట్ అయిపోయింది ఆయన లేకపోయే వరకు అలా నిలబడాలంటే అయోధ్య
శరణు శరణు స్వామి. అసలు మీరు ఎవరు? ఎందుకు వచ్చిర్రు? నాకు దండని పెడుతున్నా తల్లి. మునివారా చక్రపురి పట్టణము మునివారా కొంచెం ఉంటే చదివేది. స్వామి మనవేశ్వరా, నేను సంతాన కొరకు చేసుకుంటా వచ్చినావు? పేరేంది? నీ పట్టణం పేరేంది? అసలు ఇక్కడ రాని కారణం ఏమి? స్వామి పిల్లలు ఉన్నారా లేరా నాకు చెప్తాది. ఉచ్చకాపురి పట్టణమా? నీ పట్ట పేరు పెట్టాలి. నవభోజ మహారాజా. సంతానము లేక యాత్ర తీసుకొని వచ్చాను స్వామి నేను. అట్లా అవును. మునేశ్వర్ దగ్గర తాకిపోదని ఇట్లా వస్తుంది. మరి ఓ స్వామి చింతాసాగరము నాముని రాని మీ వాళ్ళందరూ ఎక్కడ పోయి ఆయన ఆయనేనా ఈయన ఆయన ఆయన
నీకు పిల్లలు అవుతారు. సరే స్వామి. అయ్యా వినము, నేను చెప్తాను విను. సరే స్వామి, నీ దయ వల్ల నాకు సంతానం అయితే నేను చాలా సంతోషిస్తాను స్వామి. ఇగో ఆ కొండగట్టకు ఈశాన్య మందున నాగముని గట్టు ఉంది. ఆ గట్టు అందున ముఖ్యమైన వృద్ధి చెట్టు ఉన్నది. పెద్దగా ఏడు పండ్లు కోసుకొని అక్కడ నాగేంద్రుని ఆ శిరసులు ఉన్నాయి. ఆ మాముని గట్టుకు నువ్వు వెళ్ళి అక్కడ పోయి ఆ మామిడి పండ్లు తీసుకొని పోయి బ్రహ్మ రుద్రుడు అయినా ప్రస్తుతం నుండి నువ్వు ఎట్టి విధములైనా కాలమేర పోయి కలదు ఎట్లా జాగ్రత్తగా నీవు ఏగి ఆ ఫలములు తెచ్చుకోను. ఎక్కడండి? ఎక్కడుంటది? లోకరక్షక నీవే దైవము పాలింపుమా శ్రీరామ రామ నగు పాలింపుమా శ్రీరామ వాళ్ళ కట్టుపోతుంది ఆయన. బాలమామిడి చెట్టు ఉన్నది కానీ ఫలములు చాలా కనిపిస్తున్నాయే. కనిపించాయా అని కథలు పెట్టుకున్నావు? కనపడలేవా? చూడమ్మా, నేను ఫలములు తెచ్చుకుంటాను, నువ్వు కొంచెం జాగ్రత్త ఉండవు. రండమ్మా, నాకు పాము ఉన్నా సరే ఏదున్నా సరే మరి నాకు కావాలి వస్తాను. అవునమ్మా, సరే పట్టు. జై రాజా రామచంద్ర మహారాజ్ కి. అమ్మా పట్టుకుంటావా అమ్మ? ఇట్లా పట్టుకుంటా అమ్మా. స్వామి, నేను 7 పొలములు తెంపుకున్నాను. 7 పొలములు తెంపుకున్నాను కాబట్టి నాకు ఇంకా కూడా ఎక్స్ట్రా కావాలనిపిస్తుందా? మై కూడా పట్టుకుని తెంపుకున్నానా? స్వామి, ఇంకో పొలం కూడా తెంపుకుంటాను. స్వామి స్వామి స్వామి, నన్ను వదులు మమ్మా నాగేంద్ర, కాటు వేయవలనమ్మా.
తల్లి నీవు ఏమి కోరుకున్నా నేను ఇస్తాను కాదు స్వామి. నన్ను కాదు వేయదు తల్లి. నేను కాకుండా నా ప్రాణమైనా ఇస్తాను స్వామి. ఓ భూలక్ష్మి అమ్మా, నీవు బిడ్డగా అన్న బిడ్డగా నువ్వు తప్పగా వస్తున్నా నాకు అవేమి నీకు లేకపోతే నీకు ఇదే కాని సంత అట్లా కాదా? అవును. సరే స్వామి, నీ దయ వల్ల నేను ఈ మాట ఉంటాను స్వామి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆ యొక్క భూలక్ష్మీదేవి ఆ యొక్క పళ్ళు చెబుతుంటే ఆ యొక్క నాగరుడు వచ్చి నేను కాటేస్తంటే ఆ భూలక్ష్మి ఏమన్నదంటే, ఓ మునీశ్వర, నేను సంతానం నాకు పిల్లలు పుట్టినాక 7 పుట్టినాక ఒక్క రోజే నా పిల్లలు చూసి మళ్ళీ నేను మాట తప్పకుండా నీ కాడికి వస్తాను, అప్పుడు నన్ను కాటయ్యంటుంది. మీరు దయచేసి గ్రహించండి. నాదా ప్రాణేశ్వరా, నువ్వు చాలా చిన్నపోయి చింతాకాంతురాలవై ఉన్నావు. నువ్వు పోయిన సంగతి ఏంటో నాకు చెప్పు చెలి. నాదా ప్రాణేశ్వరా, చెలిమని నాదా ప్రాణేశ్వరా, నేను సంతానము కోరి తెచ్చి తినయ్యా ప్రాణవల్లభా. నాకు చాలా సంతోషం అవుతుంది కదా. నాదా ప్రాణేశ్వరా, చెలిమని ముఖ్యగా గై కొరుము మోహననాదా, ముఖ్యగా గై కొరుము మోహననాదా, ముఖ్యగా గై కొరుము సత్తగనే దియు సత్తగనే దియు సంతతి వరిసి సత్తగనే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సంతతి వరిసి సత్తగనే దియు. ఓ చెలిమని నాదా ప్రాణేశ్వరా, చెలిమని నేను పోయాను, ఆ మహేశ్వరుని చూశాను, ఆ సంతానం కోరుకున్నాను కాబట్టి నాకు సంతానం అయితే ఇచ్చాడు స్వామి. నీకు మాత్రం ఆ యొక్క మునేశ్వరుడు మాత్రము ఆ యొక్క సంతానం మాత్రం ఇచ్చిందా? నాకు చాలా సంతోషమైంది. లేక లేక నా భార్యకు చాలా రోజులకు కాను పండింది కాబట్టి నాకు చాలా సంతోషము, నాకు చాలా ఆనందంగా ఉంది. ఓ చెలిమని నాదా సరే భూలక్ష్మియో సంతోషమాయను, సరే భూలక్ష్మియో సంతోషమాయను, సరే భూలక్ష్మియో. ఓ చెలిమని నాదా ప్రాణేశ్వరా, నువ్వు ఆ యొక్క సంతానం ఆ యొక్క ఫలములు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషము, చాలా ఆనందంగా ఉన్నది కదా. నాదా ప్రాణేశ్వరా, చెలిమని నేను జేటాంగోని నెరగిన వాలా, నేను జేటాంగోని నెరగిన వాలా, నేను జేటాంగోని మనము నగలిగిన సంశయమంబోన, మనము నగలిగిన చెలిమని ఏమన్నావు? ప్రాణేశ్వరా, చెలిమని నేను ఆ జటాంగం దగ్గరికి పోయాను, పదే పదే కోరుకున్నాను, నేను సంతానం కోరుకున్నాను స్వామి. ఓ ఆ యొక్క మునేశ్వరుని దగ్గర పోతే నీకు ఆ మునేశ్వరుడు సంతానం ఇచ్చిండు, నాకు చాలా సంతోషమైంది అంటున్నావా? అవును స్వామి. క్షమపాడి పిద పాను ఏమి యోదస్తేవి, క్షమపాడి పిద పాను ఏమి యోదస్తేవి, క్షమపాడి పిద పాను సరగునా నాకింక యారో తెలుపు మా సరగునా నాకింక స్వామి నాకు సంతానము నేను ఎడకొచ్చుకున్నా అంటే నాకు చాలా సంతోషం నేను అనిపిస్తుంది. చాలా బాధపడుతాను స్వామి. ఎక్కడ తెచ్చినామని అడుగుతున్నామా? మీరు పెట్టుకోండి. నాదా ప్రాణేశ్వరా, వరనాగంజుని వద్దిగినేది వద్దిగినేది వరనాగంజుని దార సాగిలి నేను 10 సత్తి దార సాగిలి నేను 10 సత్తి దార సాగిలి నేను
ఆ యొక్క మునేశ్వరుడు ఏమన్నాడు? ఆ యొక్క మునీశ్వరు దగ్గరికి పోయి నేను దండాలు పెట్టి నేను సంతానం కోరుతున్నాను. అటు తర్వాతను ఇంకా అయినా అది తెలుపు మేవడు తరువాతను ఇంకా అయినా అదే మోదపు తరువాతను ఆ యొక్క మునేశ్వరుడు నీకు ఫలమిచ్చినాక ఏమైందో నాకు తొందరగా చెప్పమంటావా? అవును. సరే స్వామి. బాలమామిడి ఫలమును చేకొని బాలమామిడి ఫలమును చేకొని బాలమామిడి సలితముగను తెంపే సలితముగను తెంపే ఆ సమయంబున సలితముగను తెంపే నువ్వు ఆ యొక్క ఫలములు తెంపినాక ఏమైంది? నేను ఆ పోయి ఆ బాలమామిడి చెట్టు కాడా అవును నేను ఆ సర్వేశ్వరుని నమస్కరించి ఆ ఫలములు తెచ్చుకున్నాను స్వామి. చెలిమని కాదా అసమాయంబున అయినాది తెలుపు మీ అసమాయంబున అయినాదే మోదపు అసమాయంబున మొసము కలిగేన దాదాగా తెలుపు మీ మొసము కలిగేన నువ్వు మాత్రం మా యొక్క ఫలములు తెంపుకున్నాక ఏమి జరిగిందో నాకు తొందరగా చెప్పు. అవును స్వామి. నన్ను గర్చూటాకు నాగెంద్రు నన్ను గర్చూటాకు నాగెంద్రుడు రాగా నన్ను గర్చూటాకు పన్ను గణభయాము 10 నగతి పన్ను గణభయాము ఏమైంది? నేను పోయాను. అవును. ఆ ఫలములు తెంచుకున్నాను. అవును. తెంచుకునే సమయాన నాగేంద్రుడు వచ్చి నన్ను కలవడానికి వచ్చిండు స్వామి. ఓ దైవమా, నువ్వు మాత్రం ఆ యొక్క పండ్లు తెంపుకోగానే ఆ యొక్క నాగేంద్రుడు నిన్ను కాటేస్తానికి వచ్చినాడా? అవును స్వామి. 7 ఫలములు తెంపుకున్నాను కాబట్టి నాకు సాలయని 8వ ఫలం కూడా తెంపారు. ఏమాని భయంపు వెలదీరో విస్తీరి ఏమాని భయంపు వెలదీరో విస్తీరి ఏమాని భయంపు నమాదీయ సందార అయేనో తెలుపు మా నమాదీయ సందార ఏదో నా భార్య సంతానము లేక దేశ దేశాలు గట్లు గుట్టలు తిరిగిపోయి ఆ యొక్క సంతానము తెచ్చుకుందని నేను ఎంతో చాలా సంతోషపడితే ఆ యొక్క నాగేంద్రునికి నీకు ఏమని శాపం ఇచ్చిందో నాకు తొందరగా చెప్పమంటావా? 9 మాసములు తొలగిన పిమ్మట 9 మాసములు తొలగిన పిమ్మట 9 మాసములు ఇమ్ముగన ప్రాణం ఇమ్ముగన ఇస్తాను అంటే ఇమ్ముగన ప్రాణం ఇస్తాను అంటే ప్రాణం ఇస్తాను స్వామి అన్నాను స్వామి. మహాదైవమా, ఆ యొక్క 9 మాసములు నాకు పడంగానే ఆ యొక్క పిల్లని నేను ఘనంగానే కన్న పిమ్మటనే నేను ఆ యొక్క మునేశ్వరం దగ్గర పోయి నా ప్రాణం ఇస్తాను. నువ్వు దైవమా, ఎంత పని చేసినావు కదా. ధరణి పోసావారా తముని సఖీరా ధరణి పోసావారా తముని సఖీరా ధరణి పోసావారా నువ్వు ఆ యొక్క అభయము ఇచ్చినందుకు నాకు చాలా బాధ, నాకు దుఃఖము ఎక్కడ ఎంత మునుపు నాకు చాలా సంతోషం ఉండే. నువ్వు చెప్పగానే నా మనసు ఎంతో స్వామి. నాకు సంతానం కావాలనే కోరుకున్నాను కానీ నీ ఏమయ్యాను నాకు అర్థం లేదు స్వామి. అది సంఖ్యలో ఏం చేశానో నాకు సమత లేదు స్వామి. పిల్లలు పుట్టంగానే మరి నాయంతాను అభివృద్ధినావు కదా, 7 గంటలకి పోయి నువ్వు పోతావు అన్నట్టు. ఏం చేస్తానో ఆ నాగేంద్రుడు దయ స్వామి, నాకేం తెలియదు ఇక్కడ. అదే విధంగా లక్ష్మీదేవి గర్భాపడ స్వామి ఆ నాగేంద్రుడు వచ్చి కాటిస్తా చెప్పాడు. అవును. కాబట్టి నీవు అనే మాటలు నన్ను తొట్టెల్లో పెట్టి
ఏడంత్రాల మేడ కట్టించి నన్ను ఒంటి స్తంభం మీద ఉంచితే నాకు ఆ గడియ తప్తదా స్వామి? మీరు ఎన్ని చేసినా కానీ వచ్చే గండం తప్తదా స్వామి? అది మీ ఇష్టం స్వామి, మీరు చేస్తంటున్నారు చేయండి. మీరు అంటుండు 7 స్తంభాలు అక్కడ 7 మిద్దెలు కట్టి దాని మీద ఉంచి విజయవాడ ఇస్తున్నట్టు నీకు ఏ పాము రాదు నాకు. సరే స్వామి, వచ్చే గండం అయితే తప్పదని పెద్ద చెప్తారు. సరే ఆ స్వామి ఇష్టం, నేనైతే ఏం చేయలేదు. మతం మీద వాడుకో పాము ఎక్కడ మారుతాం స్వామి. అమ్మా జల్దారా అంత సపోర్ట్ కొట్టండి అమ్మా. ఓయమ్మా అమ్మా ఓ అమ్మా ఎంత పని చేసినమ్మా నాకు. మంచిది చిన్న పొత్తుకలు మీద పట్టుకుంటే నాకు Thank you.
హలో అమ్మా ఒకటి ఈయన పిల్లలకు మాత్రం నామకరణం పెడుతున్నాను కదా, నామకరణం చేస్తున్నాను. పెద్ద కుమార్త పేరైనా సూర్యనాగమ్మ, రెండో కుమార్తె పేరు చంద్రనాగమ్మ, ఏడో కుమార్తె పేరు ఉత్తరకన్య, నాలుగో కుమార్తె పేరు దక్షిణకన్య, ఐదో కుమార్తె పేరు అవరాల నాగమ్మ, ఆరో కుమార్తె పేరు మునికన్య, ఏడో కుమార్తె పేరు బాలనాగమ్మ. ఆ రాజేంద్ర కుమార్తెలు ఈ ప్రకారంగా నామదేవం వచ్చింది కదా, ఈ గ్రామాలు వచ్చి వెళ్ళినప్పుడు ఈ నామకరణం చేసింది. తెలుగులారా, నా యొక్క పిల్లల పేరు నామకరణ చేశారు కాబట్టి ఈ తొట్టెల్లో వేసి జోలపాట పాటలకు మీరంతా రాడమ్మా. నాకు టైము ఆసన్నమవుతున్నది కాబట్టి మీరంతా జోలపాట పాడమని కోరుకుంటున్నారు. నాకు ఫస్ట్ ఈ ఆటకు ఉప సర్పంచ్ వాళ్ళ భార్య పేరు మీద 20,116 ఇచ్చిండు. మరొకసారి కూడా వారిని పదే పదే ఆదేశించుకుంటూ భగవంతుని కూర్చున్నాం. ఆ యొక్క 20,000 పదాలైతే ఎవరైతే ఇచ్చిండో ఆయనకు కాక ఏ బాధ వచ్చిందో, ఈ భూలక్ష్మి బాధ, నగభోజరాజు బాధ కూడా అదే బాధ. రెండవది మాజీ సర్పంచ్ భక్తుల శంకరయ్య కూడా 10,000 పదాలు ఇచ్చిండు. వారి కూడా ఆ యొక్క భగవంతుడు చల్లగా చూడాలని కోరుచున్నాం. అంతేకాదు మన కొత్తగూడెం శంబాల వెంకటేశం మాకు వాళ్ళ నాన్నగారి పేరు మీద 10,000 పదాలు ఇచ్చిండు. రేపు గుడి కూడా 1,20,000 చిల్లర, అంటే ఖాళీ దర్వాజలకే అటువంటి స్టాండర్డ్ దర్వాజలు కూడా ఆయన కూడా ఇప్పిస్తుండు. వారి కూడా భగవంతుడు వెళ్ళవేళ చూడాలని కోరుతున్నాము. మరి అంతేకాదు కనకమ్మ కూడా ఎప్పుడైతే గుడి కంప్లీట్ అయిందో 1,30,000 చిల్లర నేనే వీరస్వామి మా కళాకారులమైన ఆ బ్రహ్మంగారి విగ్రహాలు కూడా చాలా మంది పోటీ పడినా ఫస్ట్ ఆమె అన్నది కాబట్టి ఆమె కూడా ఆ విగ్రహం అది త్వరలో మీరందరూ సహకరిస్తేనే, ఏదో నేను నోటితో చెప్తున్నాను కాదు, మీది పావులో వరకు ఆ గుడికి ఉంటేనే అయోధ్యల కాక రాములవారి గుడికి మనం ఎట్టా చేసారో ఇక్కడ కూడా మీరు అట్టా చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటది. ఆమె కూడా 5,000 పదాలు ఇచ్చింది. అంతేకాదు మన భక్తుల సీను రాజురామయ్య వాళ్ళ నాన్నగారి పేరు మీద కూడా ఆయన కుమారుడు నవీను అతను కూడా ఎమ్మడే 5,116 ఎమ్మడి వాయిచ్చిండు. అంతేకాదు మన మైలారం నరేష అన్న నేను కూడా మా అమ్మ మా నాన్న పేరు మీద నేను కూడా 1,500 పదాలను కూడా ఆయన కూడా ఎమ్మడి ఇచ్చిండు. అంతేకాదు వాళ్ళ పెద్దనాయన కొడుకు సదుపంతులు లింగస్వామి ఆయన కూడా వాళ్ళ నాయన పేరు మీద 1,000 రూపాయలు ఇచ్చిండు. ఆ యొక్క భగవంతుడు కూడా ఎల్లవేళ చూడాలని కోరుతున్నాము. అదే కాదు జోగుల సత్తన కూడా ఇంత మునిపే 2,000 పదాలు ఇచ్చిండు. ఆయన కూడా భగవంతుడు ఎల్లవేళ చూడాలని కోరుతున్నాము. మన లైన్ మ్యాన్ కూడా ఇంత మునిపే ఇచ్చిండు 1,000 పదాలు. ఆయన కూడా భగవంతుడు ఎల్లవేళ చూడాలని కోరుతున్నాము. మీరేమైనా ఏ తెలుసుకుంటే ఇదే ఇప్పుడే సమయం, తొందరగా వేస్తే కూడా ఆట పుణ్యమైంది. ఆట స్టార్ట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.